స్పేస్ డెలివరీ బాయ్ జిగ్ను చిన్న క్యాప్సూల్లో 50 కిలోల చాక్లెట్ని స్పేస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఇంధనం అయిపోయి క్యాప్సూల్ నేరుగా వెళ్లడం మొదలుపెట్టింది. అయ్యో, స్పేస్ స్టేషన్ వేరే దిశలా ఉంది. ఇంజిన్ ఏమో పని చేయట్లేదు. ఇప్పుడు క్యాప్సూల్ని ఎలా తిప్పాలి? జిగ్ను ఏఐ అసిస్టెంట్ సాయం అడిగాడు. హే జీపీటీ, ఫ్యూయల్ లేకుండా స్పేస్ స్టేషన్ వైపు ఎలా టర్న్ తీసుకోవాలి? లెక్కలు చూసి జీపీటీ ఇలా చెప్పింది. ఒక్క మార్గం మాత్రమే ఉంది, కానీ ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. అవును, చెప్పు. మన క్యాప్సూల్ 200 మీటర్లు పర్ సెకండ్ వెలాసిటీతో ముందుకెళ్తుంది. దీని మొత్తం బరువు 500 కిలోలు. సో ఈ దిశలో దీనికి 1,00,000 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ మొమెంటం ఉంది. మనం ముందుకెళ్తుంటే మన మొమెంటం ఇంకా స్పేస్ స్టేషన్ దిశకు మధ్య యాంగిల్ పెరుగుతుంది. మొమెంటం ఒక వెక్టార్ క్వాంటిటీ. దీని ఒక కాంపోనెంట్ ఎంవి కాస్ థీటా స్పేస్ స్టేషన్ దిశలో ఉంది. ఇంకొకటి ఎంవి సైన్ థీటా దానికి పెర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ మొమెంటం ని క్యాన్సిల్ చేయగలిగితే స్పేస్ స్టేషన్ దిశలో ఉండే మొమెంటం మాత్రమే మిగులుతుంది. అప్పుడు మనం అక్కడికి చేరుకుంటాం. అది ఎలా చేస్తాం? ఒక బలిదానం చేయాలి. అయ్యో, అదేలాంటిది? మన దగ్గర 50 కిలోల చాక్లెట్ ఉంది. దాన్ని మనం ఏ దిశలోనైనా మాక్సిమం 1000 మీటర్ల పర్ సెకండ్ వెలాసిటీతో విసరచ్చు. ఏదైనా సిస్టమ్ పై ఎక్స్టర్నల్ ఫోర్స్ లేనప్పుడు దాని టోటల్ మొమెంటమే కాదు, దాని పెర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ కూడా కన్జర్వ్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్ అక్షం మీద మొత్తం మొమెంటం m1 ప్లస్ m2v సైన్ థీటా. చాక్లెట్ ను ఆ దిశలో విసరాలి. అప్పుడు మొత్తం మొమెంటం చాక్లెట్ కి వెళ్లి క్యాప్సూల్ కి ఎక్స్ అక్షం మొమెంటం 0 అవుతుంది. ప్రస్తుతం ఎక్స్ యాక్సిస్ వెంబడి క్యాప్సూల్ చాక్లెట్ టోటల్ మొమెంటం m1 ప్లస్ m2v సైన్ థీటా. సో ఎక్స్ యాక్సిస్ మొమెంటం మొత్తం చాక్లెట్ కి ట్రాన్స్ఫర్ అయ్యి క్యాప్సూల్ మొమెంటం 0 అయ్యేలా ఆ చాక్లెట్ ని విసరాలి. ఎక్స్ యాక్సిస్ మొమెంటం కన్జర్వేషన్ ఈక్వేషన్ రాస్తే థీటా వాల్యూ 30 డిగ్రీలు వస్తుంది. ఇక ముందుకు వెళ్తూ ఆ యాంగిల్ రాగానే జిగ్ను బరువెక్కిన గుండెతో చాక్లెట్లకి గుడ్ బై చెప్పి స్పేస్ స్టేషన్ వైపు బయలుదేరాడు. ఇంతకీ ఇప్పుడు జిగ్ను ఎంత వెలాసిటీతో స్పేస్ స్టేషన్ వైపు వెళ్తాడో మీరు చెప్పగలరా?